హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కొబ్బరి చిక్కులతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. బాండి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి. మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కరివేపాకు అండి, కొంచెం ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా కొంచెం మంచిగా మగ్గిస్తే బాగుంటుందండి. ఇప్పుడు కొబ్బరి చిక్కుళ్ళు వేసుకుందామండి. టమాటా కూడా మగ్గిపోయింది. వేసుకొని శుభ్రంగా కలిసేటట్టు కలుపుకుందామండి. మొత్తం కలుపుకుందామండి. ఇలాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెడితే కొంచెం గమ్మున మగ్గుతాయండి, బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుందండి. చూడండి, చాలా ఫాస్ట్గానే మగ్గింది. కొంచెం ఫ్రెష్గా ఉండడం వల్ల, ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటేనే హెల్త్కి మంచిదండి. ఉడకడం కూడా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి. 2 స్పూన్లు కారం వేసి మొత్తం కలిసేటట్టు కలుపుతున్నానండి. మంట మరీ పెద్దది పెట్టకూడదండి, గమ్ముని మాడిపోద్దండి. ఒక్కొక్కసారి కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. వాటర్ కూడా పెద్ద ఏం కావట్లేదండి, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. సాల్ట్ వేసుకుంటున్నానండి, 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుతున్నానండి. ఇప్పుడు నేను అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి నా వంటలకి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు ఆర్డర్ వేసుకుందామండి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోద్దండి. రైస్కే కదండి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి కర్రీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తే అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసానండి నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరో కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్.